హాయ్ నేను సతీష్. గౌతమ్ గురించి లైవ్ లో చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది. ప్రేరణ, అవినాష్, రోహిణి అండ్ నిఖిల్ డిస్కషన్. మరి ఏంటి ఆ సీతాఫలం గురించి సీజన్ లో పెద్ద టాపిక్ చేసేసి అప్పటికి అప్పటికి నిఖిల్ అంటున్నాడు, అక్కడ ఇష్యూయే లేదు, అన్వాంటెడ్ ఇష్యూనే పెద్ద చేసినట్టుంది, ప్రేరణ నువ్వు కూడా కావాలని చేస్తున్నట్టుంది, అలా ఫీల్ అవుతున్నట్టుంది వాడని చెప్పేసి. మరి ఇక్కడ ఎవరు ఎలా డిస్కషన్ పెట్టారు, అసలు ఏంటి, ఎంత సేఫ్ గా ఆడుతున్నారు, ఒకరినే ట్రిగర్ చేస్తున్నారా, ఒకరికి ఎలివేషన్ ఇవ్వడానికి చేస్తున్నారా, మొత్తం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. దాని గురించి మాట్లాడే ముందు నబీల్ వాళ్ళ అమ్మగారు వచ్చారు, లైవ్ లో చాలాసేపు ఉన్నారు. అట్లాగే ఈ ప్రోమో దీని గురించి మాట్లాడుకుందాం, దాని గురించి చెప్పుకుందాం. టేస్టీ తేజ ఏడిస్తే అమ్మకు నచ్చదు, కానీ అమ్మ కోసం ఏడాల్సి వస్తుంది అంటే ఖచ్చితంగా పేరెంట్స్ అందరూ వచ్చేటప్పుడు ఎమోషన్ ఉంటుంది, పీక్స్కి వెళ్ళిపోద్ది. ఒక 3 రోజులు ఏడిచి 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 కన్నీరు అంతా ఇంకిపోయింది, రక్త కన్నీరు అయిపోయింది అనిపించిన దశలో ఖచ్చితంగా ఆయనకు కూడా ఇస్తారు. మరి ఎమోషనల్గా ఈ సెంటిమెంట్ అందరూ వచ్చారు వెళ్ళారు అన్నట్టు కాకుండా వచ్చిన ప్రతిసారి ఇలా ఎమోషనల్ డ్రిల్లింగ్ అయిపోతే ఒక టీఆర్పీ యాంగిల్లో నెక్స్ట్ లెవెల్కి ఎలివేషన్ వస్తుంది. అతను కూడా ఈ వారం నామినేషన్ ఉన్నట్టు కూడా ఓటింగ్ గ్రాఫ్ కూడా పెంచుతుంది కంప్లీట్గా. అతనికి ఎవ్రీడే కూడా సెంటిమెంట్ పరంగా వర్కౌట్ అయ్యే ఎపిసోడ్లు అని చెప్పొచ్చు. అట్లాగే రోహిణి వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు కదా, విష్ణుపురికి మీ అమ్మ లేదని ఫీల్ అవ్వద్దమ్మా, నేను నీకు తల్లి లాంటిదని, మేము అందరం ఉన్నామంటే పాపం ఆవిడకి ఆ బాధ ఉంటుంది. ఒకరిద్దరు వచ్చేటప్పుడు ఆవిడ చిల్ అన్నింటికి లైట్ తీసుకున్నా, అలా రాను రాను ఒక్కొక్కరు అమ్మగారు నాన్న ఇలా వచ్చి వెళ్తుంటే ఆ విష్ణుప్రియ కూడా బాధ వర్ణనాతీతం ఉంటుంది. అలా డల్ అవుతుంది ఆవిడ కూడా, ఒకసారి ఆలోచనలో పడుతుంది మనం. ఎందుకంటే ఆవిడ క్లాసికల్ డ్యాన్స్ హరితేజ చేసేటప్పుడు కూడా టక్కన ఒకసారి ఎమోషనల్ బర్స్ట్ అయిపోయి అయ్యో మా అమ్మ గుర్తు వచ్చిందని లేక. సో ఆవిడకి కూడా గుండె కోతలాగా ఉంటుంది ఈ ఫ్యామిలీ వీక్ అంతా అయ్యేటప్పటికి. అలాగే రోహిణి పక్కన ఎవరు అంటున్నారు, నువ్వే అక్కలాగా ఉన్నావంటే ఆవిడ ఇంకా నేనే పెద్దదానిలాగా ఉన్నా, నేనే మా అమ్మకంటే అమ్మలాగా ఉన్నాను ఆవిడ. అలాగే తేజ నేను బాగున్నానంటే చిన్న బొడ్డోడు వాళ్ళ అన్న కొడుకు తమ్ముడు కొడుకు అనుకుంటే చిన్న పిల్లడు ఎవరు వచ్చారు కదా, స్విమ్మింగ్ పూల్ బ్లడీ పూల్ అని అవినాష్ కామెడీ. తేజ నేను బాగున్నానంటే బాలే అని చెప్పడం, నువ్వు ఎంత గుడ్ బాయ్ అంటే ఎంత గుడ్ బాయ్ అని చెప్పడం, మామయ్య అని పిలవడం, ఇవంతా ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చేటప్పుడు కూడా బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంతవరకు ఉన్న ప్రెజర్ అంతా పోయి ఒక్కసారి రీఫ్రెష్ అయిపోతారు, రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎటు హరితేజ వాళ్ళ పాప వస్తుంది అనుకుంటే అది జరగలేదు కనుక ఇలా ఉన్న వాళ్ళ చిన్నపిల్లలు ఎవరైనా వస్తే బాగుంటుంది లేక మొత్తానికి ఈరోజు ఎమోషనల్గా పీక్స్కి వెళ్ళిపోతే అలాగే ఫన్ ఎంటర్టైన్మెంట్ ఆ క్యూట్ క్యూట్గా ఈ ఎపిసోడ్ అయితే చూడబోతున్నాం. అట్లాగే ఇంకోటి ఏంటంటే నబీల్ వాళ్ళ అమ్మగారు వచ్చేటప్పటికి ఆయన్ని యాక్షన్ రూమ్లో పెట్టి ఒక ఎంత హల్వా ఒక 10 కావాలి అన్ని స్వీట్లు పెట్టి అప్పుడు టీవీలో వచ్చి చూపించి బయటకు వచ్చాక అలాగే మళ్ళీ అక్కడ తేజ ఎమోషన్ అయితే యష్మి నిఖిల్ వీళ్ళందరూ రోహిణి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. రోహిణి ఏమో అరే తేజ ఏడకరా ఫేస్ పౌడర్ పాడైపోద్దని ఆవిడ సెటైర్ వేయడం. అలాగే నబీల్ వాళ్ళ అమ్మగారికి చెప్పడం మెగా చెఫ్ నేనే అయ్యా ఇమ్యూనిటీ షీల్డ్తో ఒక వారం సేవ్ అవ్వచ్చు అని చెప్పడం. అట్లాగే ఇక్కడ ఇన్పుట్స్ కోసం తెగ ట్రై చేశారు, ఏమన్నా హింట్స్ ఇస్తారా ఏమని లేక. నిఖిల్ వచ్చి మీ అబ్బాయి తర్వాత ఎవరు మీకు బాగా ఇష్టం అంటే అలాగా ఆవిడ ఎందుకు చెప్తారు చెప్పరుగా. రోహిణి వచ్చి అలా కదా అంటే మీ కొడుకు తర్వాత ఎవరు బాగా ఆడుతున్నారు అంటే అటు నుంచి ఇటు నుంచి ఎలాగోలా ఇన్పుట్స్ అందుకోవాలి. 5 వారాలు అయిపోయింది కదా, వీళ్ళు కూడా వచ్చి వైల్డ్ కార్డులు కూడా. మరి ఏం జరుగుతుంది, ఎందుకంటే గౌతమ్ కృష్ణ ఎప్పుడో 7వ వారం అవుట్ అయిపోయాడు అన్నారు, ఆయనేమో ప్రతి వారం సేవ్ అవుతున్నాడు. అసలు ఏం జరుగుతుంది, ఎవరాట ఆడియన్స్ కరెక్ట్ అవుతుంది, ఎవరిది నెగిటివ్ వస్తుంది, మెయిన్ ఎవరిది పాజిటివ్ ఉందో తెలుసుకోవాలని ఉత్సాహం. కానీ ఆవిడైతే చెప్పడం అందరూ బాగా ఆడుతున్నారు, అందరూ చక్కగా ఉన్నారు, నిఖిల్ గడ్డం బాగుందని, యష్మికి ఏమో క్యూట్గా ఉందని. అంటే ఇక్కడ యష్మి అంటది ఆంటీ చెప్పారు కదరా గడ్డం బాగుంటుంది, నువ్వు మాత్రం వద్దు వద్దు అంటే తీసావు అనవసరంగా అనడం. అలాగే తేజ ఏమో ఆంటీ నాకు సంబంధం చూడండి వరంగల్ అంటే యష్మి కూడా అంటది ఇక్కడ నిఖిల్తో మా డాడీ వచ్చాక పెళ్లికి రెడీ అని అడుగుతారు, నేను ఇంకా రెడీ కాలేదు, నాకు ఎవరు సెట్ కాలేదని చెబుతాను అని కూడా చెబుతూ ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఈరోజు నాకున్న అప్డేట్ ప్రకారం గౌతమ్ కృష్ణ అండ్ రోహిణికి పెళ్లి చూపులాగా చిన్న స్కిట్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తారు, సరదాగా ఉంటుందంట. మొత్తానికి తేజ పెళ్లి సంబంధం చూడమన్నా, యష్మి ఏమో నాకు ఇంకెవరు పెళ్లికి రెడీ కాలేదు సెట్ కాలేదని చెప్తానని నిఖిల్తో చెబుతుంది. మరి ఎందుకు ఆయనతో చెప్పిందో మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ అయితే చేయండి. అట్లాగే గౌతమ్ వాళ్ళు కూడా ఫన్ కోసం ఆ స్కిట్ కూడా చేయబోతున్నారు, పెళ్లి చూపుల స్కిట్టే. అలాగే ఇంకోటి ఏంటంటే రోహిణి అవినాష్ నబీల్ విష్ణుప్రియ నామినేషన్ వాళ్ళ అమ్మ ముందు ఇమిటేట్ చేయడం, అట్లాగే రోహిణి అవినాష్ మళ్ళీ తేజ యష్మి నామినేషన్ ఇమిటేట్ చేయడం, అంత ఎంటర్టైన్మెంట్ ఫన్నీగా అనిపించింది లైవ్లో. అలాగే ప్రేరణ అవినాష్ కూడా నబీల్ పృథ్వీ గొడవని ఇమిటేషన్ చేశారు. ఫైనల్గా ఆవిడకి వచ్చిన టాస్క్ ఆడించి ఒక 20 గులాబ్ జామ్స్ గెలుచుకున్న టాస్క్ అయితే ఇచ్చారు, నబీల్ కమ్మ చేతి వంట అని. ఇదైతే లైవ్ ప్రోమోలో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చిన ఎమోషనల్స్ ఇవన్నీ. ఇక సరే లైవ్లో డిస్కషన్ ఏంటంటే వీళ్ళు చెప్పే కదా ప్రేరణ రోహిణి అవినాష్ నిఖిల్ డిస్కషను ఆ సీతాఫలం చుట్టూ నామినేషన్ల వరకు వెళ్దాం అనుకున్నారంట. ఏకంగా అవినాష్ కూడా అదే విషయంలో గౌతమ్ని చేద్దాం అనుకున్నాడంట. నిఖిల్ కూడా నామినేషన్ గౌతమ్దని ఎందుకు చెప్పడం, మరి ఆయన రీజన్ ఏం చెప్పేవాడు. కానీ ఇక్కడ ప్రేరణ ఎంత ఫీల్ అయిపోతుందంటే నార్మల్గా పిలిచినా ప్రతిరోజు చెబుతున్నావు కదా అదే పనిష్మెంట్ అంటున్నాడు, మేము ఒక్కరమే 4 స్వారాలు దోమేవాళ్ళం అవన్నీ గిన్నెలు అవన్నీ ఆ బౌల్స్ అన్నీ, మరి అట్లాంటిది వర్క్ చేస్తాను కదా ఎందుకు చెబుతావు అంటున్నాడు. నేను చేయను అంటే ఎలా పనిష్మెంట్ చేయాలి కదా, పనిష్మెంట్ తీసుకోవాలి కదా అంటే
సింపుల్ లాజిక్ ఇప్పుడు ఎందుకు ఇంతవరకు లాగుతుందో అర్థం కావట్లేదు. ఏది కూడా తెగే వరకు లాగకూడదు అని మన పెద్దలు చెప్పారు. ఇప్పుడు విష్ణుప్రియ విషయంలో కూడా ఏమైంది? ప్రేరణ నిజంగా మెగా చీఫ్ అవగానే ఒక్కళ్ళని యాటిట్యూడ్ మారిపోయి ఒక యారగెన్స్ వచ్చి మైక్రో అబ్జర్వేషన్ డ్రిల్లింగ్ అంటారు కదా అది. వాళ్ళు అప్పటికి బాబోయ్ టార్చర్ మొదలెట్టేసిందని విష్ణుప్రియ తల బాదుకుంది, హరితేజ బాదుకుంది, బాబోయ్ ఇక భరించలేం స్టార్ట్ చేసిందని లెక్క. సో అందరూ విసుక్కునే పరిస్థితులు ఎందుకంత? తన పని తను చేసుకుని మిగతా వాళ్ళ పని వాళ్ళకి వదిలేసి రాగానే ఇవి సర్దాలు నువ్వు మెగా చీఫ్ ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తుకొచ్చాయి. మరి మిగతా వాళ్ళు ఉండేటప్పుడు కూడా అదే యాటిట్యూడ్ ఉంటే ఆవిడ ఎప్పుడు అలాగే అనుకోవచ్చు. నేను అయ్యాను కాబట్టి అందరూ నేను చెప్పినట్టే వినాలి, చెప్పిందే చేయాలి, చెప్పినట్టే ఉండాలి అంటే ఎలా ఉంటారు? విష్ణుప్రియ లాస్ట్కి ఏం చేసింది? ఆ బ్లూ కలర్ బ్యాగ్ తెచ్చి బయట పడేసింది, మేకప్ కిట్ అంతా పడేసింది. పైగా ఎప్పుడు వచ్చారు వాళ్ళు? ఫస్ట్ డే వచ్చారు. ఇన్ని రోజులు వాడుతున్నది అంటే వైల్డ్ కార్డ్స్ కోసం ఒక ఆ, ఏమది కబ్బోర్డ్ అది కావాలని చెప్పి ఖాళీ చేయమంటే ఆవిడ ఎంత ఫీల్ అయింది? మనకారే ఏంటి ఇప్పుడు వైల్డ్ కార్డు లీడర్స్ కొత్తగా వచ్చారు. ఆల్రెడీ వాళ్ళు వచ్చి 5 వారాలు అయిపోయి, వీళ్ళు వచ్చి 10 వారాలు అయిపోతే ఇప్పుడు విష్ణుప్రియకి సడన్గా వాళ్ళ కోసం కబ్బోర్డు ఖాళీ చేయంటే ఆవిడకి మనకు చూసే వాళ్ళకి కూడా ఈ ప్రేరణకి ఏమైంది అనే ఫీలింగ్ వచ్చింది కదా. అలా వాళ్ళే విసిగిపోయారు. ఇంకా ఏంది ఇంతలా టార్చర్ పెడుతుంది బాబు, భరించలేము అనలేక లాస్ట్కి విసిగి వేసారి పెట్టి చెప్పేసి నేను చేయను, ఏం చేసుకుంటావో చేసుకోను పరిస్థితి వస్తే ఏం చేసింది? ఏమైనా చేయగలిగిందా? ఫైనల్గా బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ మీరైనా చెప్పండి బిగ్ బాస్, నా మాట వినట్లేదు బిగ్ బాస్, ఆ పరిస్థితి వచ్చింది ఇంకా. సో తీసి పడేసింది ఇంకా విష్ణుప్రియకి విసిగెత్తిపోయి చిరాకెత్తిపోయి. అలాగే కనీసం వీకెండ్లో హోస్ట్ సహా ఈ హౌస్ మేట్స్ ఎవరైనా అడిగారా? అడగలేరు కదా. ఎందుకంటే ఈవిడే ఇబ్బంది పడుతుందన్న విషయం వాళ్ళకి అర్థమయ్యి ఇప్పుడు విష్ణుప్రియకి కూడా కనీసం చెప్పగలిగారా? విష్ణుప్రియ మెగా చీఫ్ ఆ ప్రాసెస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, డిస్రెస్పెక్ట్ చేయకూడదు. ఆవిడ వినాలంటే వినే స్థితిని దాటేసింది. ఆవిడ ఎప్పుడో తెగే వరకు లాగింది కాబట్టి నేను ఇంక దేనికైనా రెడీ, నేను చెయ్యను అని చెప్పేసి అన్న పరిస్థితి వచ్చింది. సో అడగలేని పరిస్థితి అయిపోయాయి. అట్లా ఇతను కూడా గౌతమ్ కృష్ణ కూడా వింటున్నాడు కాబట్టి రోజు ఇప్పుడు లైవ్లో ఏందో చూసినప్పుడు కూడా కడుగుతున్నాడు, చేస్తున్నాడు. పైగా నీకు పనిష్మెంట్ అని చెప్పిన తర్వాత ఎవ్రీడే అని చెప్పింది. ఆయన వచ్చి ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటున్నాడు. ఇంకా దాని మీద ఫోకస్ పెట్టేసి అదే చెబుతావా పదే చెబుతావా, అంత డ్రిల్లింగ్ అవసరం లేదు. వింటున్నాడు కదా, ఓపిక సహనంతో ఉంటాను కదా, పదే చెబితే నిన్న పృథ్వీకి ఒకసారి తిరగబడ్డాడు కదా. ఏంది అందరికి దమ్ము అంటే రౌడీలమా గోండాలు ఇక్కడికి దేనికి వచ్చావు, ఏం దమ్ము చూపించాంటావు, అందరూ భయపడతారు, వాడు భయపడ్డని తిరగబడి చూపించాడు కదా ఆయనకి దమ్ము. అదే మాదిరిగా రివర్స్ అయ్యే పరిస్థితి తెచ్చుకుంటుందేమో అనిపిస్తున్నాను. ఎందుకంటే ఇంకా ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగింది. నిఖిల్ ఏమంటాడంటే సరే వాడు చేస్తాడు, బట్ అది ఇష్యూ అంత లేదు, అక్కడ అన్వాంటెడ్ ఇష్యూ లాగా నాకు అనిపించింది. ఆ గౌతమ్ కూడా ఏం ఫీల్ అవుతున్నాడంటే నువ్వు వాంటెడ్లీ కావాలని చేస్తానమని ఫీల్ అవుతున్నాడేమో నాకు అనిపించింది. అంటే ఎవరు నాది అన్వాంటెడ్ ఇష్యూ అంటే మరి ఎవరిది? సీతాఫలం గురించి 15 నిమిషాల పాటు చెప్పిందంట. ఎవరైనా అంతసేపు మాట్లాడతారా దాని గురించి, ఆ చిన్న విషయం గురించి? మళ్ళీ ఈవిడ నేను కావాలని ఇచ్చానేంటి, ఆయన చెబితేనే కదా ఇచ్చిందంటే రోహిణి కూడా చెప్పింది కదా. ఎందుకంత అవసరం లేదు, ఒక పండు కోసం 2 పళ్ళు కోసం అంత ఇష్యూ చేస్తాను బయటికి వెళ్తుంది, అవసరం లేదు, వదిలే లైట్ తీసుకో. ఆయన కూడా ఫన్ కోసం కెమెరాకి చెప్పి చేశాడు కదా అన్నా సరే ఇంకా దానికి ట్రిగ్గర్ అయిపోయి మైండ్లో పెట్టుకొని తిప్పి వాడు వెరీ ఇర్రెస్పాన్సిబుల్, ఇరిటేట్ చేసేస్తాడు. ఆ పనిష్మెంట్ చేయని అంటాడు. అతని పనిష్మెంట్ గౌతమ్ పనిష్మెంట్ ఏమో రోహిణి చేస్తుంది. ఈమెకా పనిష్మెంట్ అంటే ఎందుకంత పనిష్మెంట్ అని ఆఖరికి ఆడియన్స్కి పనిష్మెంట్ లాగా ఉంది ఈవిడ యాటిట్యూడ్ అంతా చూస్తే. ఆ పనిష్మెంట్ చేయట్లేదని ఇప్పుడు విల ఆడిపోయి చూసే వాళ్ళకి బాబాయ్ మాకేంది బిగ్ బాస్ ఈ పనిష్మెంట్ అనే పరిస్థితి హౌస్ మేట్స్ అలాగే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మెగా చీఫ్ లాగా లేదు, మాకు పనిష్మెంట్ చీఫ్ లాగా ఉందన్న లెక్క. అలాగే నిఖిల్ కూడా నా నామినేషన్ గౌతమే అంటున్నాడు. మరి ఏ పాయింట్ ఏ రోజు అంతా చెప్పేవాడు కానీ గౌతమే, బట్ వేరే చేస్తారు కాబట్టి నాకు అవకాశం లేదు అన్నాడు. అంటే వాళ్ళు ఎటు గ్రూప్ గేమ్లో భాగంగా చెప్పుకున్నారు కదా. పృథ్వీ ఎటు డీల్ మాట్లాడుకుంది, నువ్వు జీని చేస్తే నాకు నబీల్ వదిలే, నేను నబీల్ చేస్తే నువ్వు జీని చేసుకుని ఒకరికొకరు వాటాలు వేసుకున్నారు కనుక సరే అది పక్కన పెడితే రోహిణి అరే ఒక సీతాఫలం అన్నాడు, కెమెరాకి చెప్పి చేశాడు, జోక్గా అన్నాడు. అంటే అవినాష్ కూడా ఇక్కడ ఏమంటాడంటే ఎంత సేఫ్ ప్లేయర్ అంటే సీతాఫలం కెమెరాకి చెప్పి తింటా అన్నాడు, ఏం చేస్తుందో చూస్తా అన్నాడు, నా నామినేషన్ కూడా గౌతమే అని ఆ పాయింట్లో నామినేషన్ చేద్దాం అనుకున్నాడు. కొందరికి ఇష్టం ఉండదు, మెగా చీఫ్ని అడిగి తీసుకోవచ్చు కదా. మరి ఇతను కూడా ఆ రోజు గంగావతి ప్రాంక్ అని కెమెరాలకు చెప్పే చేశాడు కదా, ఫన్ కోసం చేస్తానో మజా కోసం చేస్తానని. సరే ఇక్కడ ఓకే, ఇతను కూడా చెప్పాడు కావాలని ఎలా రియాక్ట్ అవుతుందో చూస్తాను అని చెప్పి చేశాడు అనేటప్పుడు మళ్ళీ దాని మీద నామినేషన్ ఏంటి? సరే చేస్తే చెయ్యొచ్చు. అవినాష్ సేఫ్ ప్లేయర్ అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు విష్ణుప్రియని ఎందుకు అడగల? విష్ణుప్రియ ఆమె మెగా చీఫ్, ఆవిడ చెప్పినట్టు చెయ్యాలి, వినాలి, పనిష్మెంట్ ఇస్తే తీసుకోరు. నువ్వేంటి ఆ బ్యాగ్ తెచ్చి బయటపడేసావు, మేకప్ కిట్ అంత నా ఇష్టం అన్నావు, ఆ కబ్బోర్డ్ ఇవ్వనన్నావు, నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నువ్వు చెయ్యను, ఏం చేస్తావు చేసుకో అన్నావు. ఎందుకు అలా చెప్పావు విష్ణుప్రియని మరి ఎందుకు నామినేట్ చేయలే, ఎందుకు అడగలే? చెవుల్లో ఏమైనా కాటన్ కానీ దూది కానీ ఏమైనా పెట్టుకున్నాడు ఏంటి, లేకపోతే కళ్ళకి ఏమైనా గంతలు కట్టుకున్నాడా, నాకు ఒకవైపే కనిపిస్తుంది రెండో వైపు కనిపించదు అనుకుంటాడు ఏంటి? మరి ఇప్పుడు అడగాల్సి వస్తే కనీసం ఇతను చెప్పాక చేస్తున్నాడు, నీకు ఇది పనిష్మెంట్ అన్నకి. ఎందుకంటే నేను చెప్పింది ఆచరించకపోవడం అవమానించడం అని అంటున్నాడు కదా. మరి నేను చెప్పింది ఇది డిస్రెస్పెక్ట్ ఎలా చేస్తాడంటే నువ్వు అవమానించవు అతన్ని,
సిగ్గు లేకుండా ఎలా తినేస్తావు, సిగ్గు లేకుండా ఎలా నవ్వుతావు అని అవమానించావు, చాలా పెద్ద మాట అది. దానివల్ల ఆయన కూడా అదే ఫ్లోలో అదే సీరియస్లో ఏంటి ఎంతసేపు నుంచి చెబుతున్నావు, నువ్వు శాడిస్ట్వా శాడిజమా అని అనేస్తే ఎంత ఫీల్ అవుతుంది. సో ఒక మాట అనే ముందు ఆలోచించాలి కదా. ఇప్పుడు ఏమంటదంటే ప్రేరణ అక్కడ 15 నిమిషాలు నేను మాట్లాడా, ఆ 15 నిమిషాలు నవ్వుతూనే ఉన్నాడంటే నిజంగా అప్పుడు అనేసిందంట సిగ్గు లేకుండా నవ్వుతున్నావని. నిజంగా ఒక సీతాఫలం గురించి 15 నిమిషాల పాటు నువ్వు మాట్లాడావంటే ఫస్ట్ నీకు దండం పెట్టాలి, అమ్మ చాలమ్మా అని. అలాగే 15 నిమిషాల పాటు నవ్వుతూ ఉన్నాడంటే ఇక చాలు ఆపు అనేసి అర్థం చేసుకోవాలి కదా. 15 నిమిషాలు అన్నా కూడా ఇంకా నువ్వు ఆపకుండా సిగ్గు లేకుండా అన్నావంటే ఆయన కంప్లీట్గా ట్రిగ్గర్ చేయాలి, ఒక మాట అనాలి. వాంటెడ్లీ చేసినట్టుంది. ఆయన అదే ఫ్లోలో సిగ్గు లేకుండా నవ్వుతున్నావు అంటే ఏ శాడిజమా ఏంటిది, శాడిస్ట్లా బిహేవ్ చేస్తున్నావు అంటే ఎందుకు అంత ల్యాగ్ చేస్తున్నావు డ్రాగ్ చేస్తున్నావు ఆయన కూడా అనేస్తే ఎంత ఫీల్ అవుతుంది ఇవిడ. మరి ఆయన అనలేకపోయాడు కదా, అనలేదు కదా, మరి ఆలోచించాలి కదా. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఈవిడకు చిన్న మాట అంటే ఎంత ఫీల్ అయిపోద్ది అంటే, నేను అవినాష్ ఏంటి అవినాష్ టేస్టీ చేసే మీరు ఎవరు వార్డెన్లా ఉన్నారంట అని ఆయన ప్రశ్నించడానికి క్వశ్చన్ చేయడానికి వచ్చింది అక్కడ సీరియస్గా. ఆయన అసలు ఐస్ చేసేస్తారు, అబ్బాయి లేదు అందులో తప్పే ఉంది, వార్డెన్లా కంటే నువ్వు చాలా స్ట్రిక్ట్గా ఉన్నావు, బాగా చేస్తాను అన్నాను అనేసి ఆకాశానికి ఎత్తేసరికి అవునా అది చాలా పాజిటివ్ నోట. వాళ్ళు అనేది అంటే ఎందులో ఆయన చిన్నపిల్లల వార్డెన్లో హాస్టల్ వార్డెన్లో ఫీల్ అయిపోతుంది, ఇరిటేటింగ్గా ఉందనే ఉద్దేశంతో అన్నారు వాళ్ళు. బట్ ఈవిడ వచ్చి అడిగేసరికి అలా చెప్పేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి వెళ్ళిపోయాయి. మరి నీకు వార్డెన్లాగా అనేటప్పుడు నువ్వు అంత ఫీల్ అయిపోతే 15 నిమిషాలు అన్నావంట, 15 నిమిషాలు మాట్లాడిందంట ఒక సీతాఫలం గురించి. అయినా సరే ఇంకా నవ్వుతున్నాడని చెప్పేసి సిగ్గు లేకుండా నవ్వుతున్నావేంటి అనిందంట. మరి ఇది ఏమనుకోవాలి ఇంక చెప్పండి. మళ్ళీ దానికోసం ఇప్పుడు నాకు అది అవమానించడం ఎట్లా అవుతుందంటే, మరి అవమానించకపోతే సన్మానమా, ఖచ్చితంగా అంత మాట ఎలాగనేస్తుంది ఆవిడ. పైగా ఇప్పుడు ఆయన చేస్తా ఉన్నాడు, ఆచరించలేదు, దానికి సరే ఏం పనిష్మెంట్ ఇస్తావన్నాడు, అడిగాడు, చేస్తున్నాడు. మరి విష్ణువి పూర్తిగా ఏం చేసుకుంటారో చేసుకోనింది కదా, మరి ఆవిడకేంటి పనిష్మెంట్. ఇక్కడ వింటున్నాడు, ఆవిడ పూర్తిగా వినలేదు కదా, పట్టించుకోవట్లేదు కదా, తెగేదాకా లాగావు ఇప్పుడు ఏంటి నా ఇష్టం నువ్వేంటి అన్నట్టు ఉంది కదా. మరి దానికి ఎందుకు ఇక్కడ అవినాష్ కానీ నిఖిల్ కానీ ఎవరు కూడా మాట్లాడట్లే. ఈ ప్రేరణ మరి దాని గురించి అక్కడ స్ట్రైక్ చేయొచ్చు కదా, నేను ఇక్కడ ధర్నా చేస్తాను టెంట్ వేసుకుని కూర్చోవచ్చు కదా బిగ్ బాస్ ఇంట్లో, నా మాట వినట్లేదు బిగ్ బాస్, నేను మెగా చీఫ్నా ఏంటి అని. సో ఒక మాట అనేటప్పుడు ఆలోచించాలి, ఆలోచించకుండా అనేసి మళ్ళీ దాని గురించి 15 నిమిషాలు చెప్పింది అన్నప్పుడే బాబాయ్ నీకు నమస్కారం అమ్మ, 15 నిమిషాలు చెప్పావా మా తల్లే మా బంగారమా అని విసిక్కునే పరిస్థితి వస్తుంది ఇంకా అక్కడ. సో అక్కడ నిఖిల్ రోహిణి అంటారంటే అది కాదు, నామినేషన్లు ఇవన్నీ అయ్యాయి కాబట్టి ఓ 2 days ఆ నెగిటివ్ వైబ్ వస్తుంది. ఎవరు అలాంటప్పుడు చెప్పినా ఏం చెప్పినా మంచి చెప్పినా చెడు చెప్పినా ఏం చెప్పినా నచ్చదు, ప్రస్తుతానికి అలాగే ఉంది కాబట్టి ఓ 2 రోజులు గ్యాప్ ఇవ్వండి నిఖిల్ చెబుతున్నాడు, రోహిణి చెబుతున్నాడు, అయినా వినట్లే. ఇక్కడ కూడా అదే ఇరిటేషను, అదే ఫ్రస్ట్రేషను. ఆయనకి మళ్ళీ ఇరిటేషన్ అనేటప్పుడు ఎంత వైబ్రేషన్ కొడుతుందంటే, ఇక్కడ వీళ్ళు నలుగురు మాట్లాడేటప్పుడు కూడా అంత ఇరిటేట్ గౌతమ్ వాడు అలా కాదురా బాబు అంత ఇరిటేట్ అయిపోతూ ఉంది, ఎజిటేట్ అయిపోతూ ఉంది, ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంది. సో ఇవి లైవ్ అప్డేట్స్. మొత్తానికి ఇలా అంతమంది ఇప్పుడు అవినాష్, నిఖిల్, ప్రేరణ ఇంతమంది కూడా నామినేషన్ అదే పాయింట్ అంట, ఇదే టాపిక్ మీద చేయాలనుకుంటే అతను ఇంకా లేపాలనే ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నారనిపిస్తుంది నాకు. అసలే నిఖిల్ అప్పుడే చెబుతున్నాడు అది అన్వాంటెడ్ ఇష్యూ, అక్కడ ఇష్యూ లేదు అనే దానికే అప్పుడు ఒక పావు గంట మాట్లాడి, నామినేషన్లో అర్ధగంటకు పైగా మాట్లాడి, మళ్ళీ అలా ప్రత్యేకించి మీటింగులు పెట్టుకుని మాట్లాడి, మళ్ళీ వచ్చే నామినేషన్ లేపి 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 ఇప్పటికే లేపారు, మరింత లేపాలని ఫిక్స్ అయిపోతున్నారా ఏంటనేది నాకు అనిపిస్తుంది. మరి మీకే అనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ యష్మి వాళ్ళ నాన్నగారు కూడా హౌస్లోకి వస్తున్నారు, దాని గురించి కూడా మాట్లాడుతుంది. ఓటింగ్లో మళ్ళీ ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్స్ అయితే ఉన్నాయి, మొత్తం తారుమారు అయిపోతుంది. దాని గురించి ఒక వీడియో అప్లోడ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకుండా. థ్యాంక్ యూ.